కాలసర్పదోషం అంటే మనం సర్పాన్ని చంపడం వల్ల కలిగే దోషమే కాదు, మన పూర్వీకులు ఎవరైనా చేసినా కూడా మనపై ఆ ప్రభావం చూపుతుంది ఈ కాలసర్పదోషం. ఇంకా మన జాతకంలో కూడా రాహుకేతు వక్ర దృష్టి ఉన్నా కూడా జాతకంలో సర్పదోషం ఉన్నట్లే. చాలామంది అనుకునేది ఏంటంటే మనం పాముని చంపలేదు కాబట్టి మనకి ఈ దోషం లేదు అనుకుంటారు. ఏది ఏమైనప్పటికీ ఒడిదుడుకుల జీవితం, సంతానం కలగకపోవడం, పిల్లలు ఆరోగ్యంగా ఉండకపోవడం వంటి సమస్యలున్నా ఒకసారి కాల సర్పదోష నివారణ పూజ చేస్తే సరిపోతుంది. అదృష్టం కొద్దీ ఈరోజు నాగపంచమి, దగ్గరలోని శివాలయంలో నాగపడగలు ఉంటాయి. ఆ దేవతా విగ్రహాలకు పసుపు కుంకుమ రాసి దీపం పెట్టి 9 ప్రదక్షిణలు చేసుకొని చలిమిడిని నైవేద్యంగా సమర్పించండి. నాగపంచమి గడియలు శుక్రవారం ఉదయం 8:15 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. కాబట్టి కాలసర్పదోష నివారణ పూజ చేసుకుంటే చాలా మంచిది. మీ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి.